వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. చెరువులు, సరస్సులపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను గుర్తించి నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న హైడ్రా సామాన్య ప్రజలు కట్టుకున్న ఇళ్లు, కాలనీల జోలికి వెళ్లదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్న సామాన్యుల ఇళ్లను, కాలనీలను కూల్చబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం ఒక విధాన నిర్ణయాన్ని తీసుకుందని ఆయన వివరించారు. కొత్తగా కట్టిన కట్టడాలను, నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తుందని, ఇక ముందు ఈ స్థలాలను ఎటువంటి నిర్మాణాలు జరగకుండా పర్యావరణాన్ని కాపాడడమే హైడ్రా ఆశయమని రంగనాథ్ తెలియజేశారు. అయితే నగరంలో జలాశయాలు, చెరువుల మీద కట్టించిన నిర్మాణాలను కూల్చివేసే కార్యక్రమాన్ని హైడ్రా కొనసాగిస్తూనే ఉంది. మల్లంపేట దగ్గర 265 విల్లాలు అక్రమంగా నిర్మించినట్లు వెలుగులోకి వచ్చింది. వీటితో పాటు జలాశయాల పరిధిలో నిర్మించిన అనేక వేర్ హౌస్లు, ఇతర కట్టడాలను కూల్చివేసింది. మరో చోట 20 విల్లాలను అక్రమ కట్టడాలుగా గుర్తించి నోటీసులు జారీ చేశారు.